హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకు రోజు ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ ఫ్రేజ్ ఆర్ ఎక్స్‌ప్రెషన్ అదేంటంటే డ్రైవ్ మీ క్రేజీ. దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డ్రైవ్ మీ క్రేజీ లేకపోతే టు డ్రైవ్ సమ్‌వన్ క్రేజీ అంటే ఏంటంటే ఎవరినైనా విపరీతంగా విసిగించడం, లేకపోతే కోపం తెప్పించడం, వెర్రెత్తించడం అంటారు గదా! అలాంటి సందర్భాల్లో మనం ఈ ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చనమాట. దీని స్ట్రక్చర్ ఏంటంటే డ్రైవ్ సమ్‌వన్ అంటే హిమ్ కావచ్చు, హర్ కావచ్చు, మీ కావచ్చు ఏదైనా. అండ్ క్రేజీ, క్రేజీ, మ్యాడ్, ఇన్‌సేన్ ఈ మూడిట్లో దేన్నైనా ఉపయోగించొచ్చు. 3 సినోనిమ్స్ అన్నమాట. పిచ్చెక్కించడం మ్యాడ్ అంటే క్రేజీ అన్నా అదే అర్థమొస్తుంది. ఇన్‌సేన్ అన్నా అదే అర్థమొస్తుంది. కాబట్టి ఈ మూడింట్లో ఏదైనా ఉపయోగించొచ్చు. ఈ 3 యాడ్జెక్టివ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హిస్ బిహేవియర్ ఈస్ డ్రైవింగ్ మీ మ్యాడ్. హి ఆల్వేస్ లైస్ టు మీ ఎ లాట్. అతను ఎప్పుడు నాకు అబద్ధాలు చెప్తుంటాడు. ఇట్స్ డ్రైవింగ్ మీ మ్యాడ్. ఇట్స్ డ్రైవింగ్ మీ మ్యాడ్. ఇట్స్ అంటే ఏంటి? అంతకుముందు చెప్పిన సెంటెన్స్ అన్నమాట. అంటే అతను అబద్ధాలు ఆడుతుంటాడు. అది ఆ పర్టిక్యులర్ విషయం ఏదైతే ఉందో నన్ను వెర్రెత్తిస్తుంది, కోపం తెప్పిస్తుంది అని చెప్పడానికి ఇట్స్ డ్రైవింగ్ మీ మ్యాడ్ లేకపోతే ఇట్ డ్రైవ్స్ మీ మ్యాడ్. ఇట్ తర్వాత వర్బ్ అయిన డ్రైవ్ ఆర్ డ్రైవ్స్. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే సిట్యుయేషన్‌ని బట్టి మనం యూజ్ చేయాలన్నమాట. తర్వాత మీ, ఇట్ డ్రైవ్స్ మీ లేకపోతే అతను అని చెప్పాలంటే డ్రైవ్స్ హిమ్ అనాలి. ఆమెను అని చెప్పాలంటే హర్ అని చెప్పాలి. సో ఇట్ డ్రైవ్స్ మీ మ్యాడ్ ఆర్ ఇన్‌సేన్ ఏదైనా మనం యూజ్ చేయొచ్చనమాట. మై స్కిన్ ఈజ్ సో ఇచ్చి అండ్ ఇట్స్ డ్రైవింగ్ మీ మ్యాడ్. మై స్కిన్ మనకిప్పుడు వింటర్‌లో చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది ఇటువంటి సిట్యుయేషన్. చాలా ఇచ్చీగా ఉంది, డ్రైగా ఉంది. ఇట్స్ సో డ్రై అండ్ ఇట్ ఈస్ డ్రైవింగ్ మీ మ్యాడ్ లేకపోతే ఇట్ డ్రైవ్స్ మీ మ్యాడ్. ఇట్ డ్రైవ్స్ మీ మ్యాడ్. సో దీస్ యాడ్స్ కీప్ పాపింగ్ ఆన్ మై ఫోన్. మనం జనరల్‌గా విసుగెత్తిపోతూ ఉంటాం. మొబైల్ ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు మనం యాడ్స్ అనేవి అన్నెసెసరీ యాడ్స్ అనేవి వస్తూ ఉంటే మనం ఏమనుకుంటుంటామంటే విసుక్కుంటుంటాం. సో అటువంటి సందర్భాల్లో కూడా మనం ఈ ఫ్రేజ్‌ని దీస్ యాడ్స్ కీప్ పాపింగ్, కీప్ పాపింగ్, కీప్ పాపింగ్ అంటే అలా వస్తూనే ఉన్నాయి. జస్ట్ ఆన్ మై ఫోన్. సో అండ్ దే ఆర్ డ్రైవింగ్ మీ మ్యాడ్. దే ఆర్ డ్రైవింగ్ మీ మ్యాడ్ అంటే దోస్ యాడ్స్ ఆర్ డ్రైవింగ్ మీ మ్యాడ్. ఆ యాడ్స్ ఏవైతే ఉన్నాయో నన్ను పిచ్చెక్కిస్తున్నాయి, నాకు కోపం తెప్పిస్తున్నాయి, చిరాకు తెప్పిస్తున్నాయి అని చెప్పడానికి యూజ్ చేయొచ్చనమాట. సో మదర్ ఇన్ లా ఈస్ స్టేయింగ్ విత్ అస్ అండ్ షీ ఈస్ డ్రైవింగ్ మీ క్రేజీ విత్ హర్ సర్కాస్టిక్ కామెంట్స్. లేదు మనం ఇలా కూడా చెప్పొచ్చు. హర్ సర్కాస్టిక్ కామెంట్స్ ఆర్ డ్రైవింగ్ మీ క్రేజీ. సో ఆమె చేసే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నన్ను పిచ్చెక్కిస్తున్నాయి, కోపం తెప్పిస్తూ ఉన్నాయి. వెటకారంతో సర్కాస్టిక్ అంటే వెటకారంతో చేసే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నన్ను పిచ్చెక్కిస్తున్నాయి అని చెప్పడానికి షీ ఈస్ డ్రైవింగ్ మీ క్రేజీ. లేదు షీ ఈస్ డ్రైవింగ్ అస్ క్రేజీ. మమ్మల్ని వెర్రెక్కిపిస్తుంది, చిరాకు తెప్పిస్తూ ఉంది అని చెప్పడానికి. లేకపోతే ఆమెను విసిగిస్తుంది అని చెప్పాలన్నా షీ ఈస్ డ్రైవింగ్ హర్ క్రేజీ. షీ ఈస్ డ్రైవింగ్ దెమ్ క్రేజీ. వాళ్ళను వెర్రెత్తిస్తుంది, కోపం తెప్పిస్తుంది అని చెప్పడానికి షీ ఈస్ డ్రైవింగ్ దెమ్. దెమ్ ఆబ్జెక్ట్‌ని చెప్పాలన్నమాట. దెమ్, హర్, హిమ్, మీ, అస్ ఇలా. సో ఇలా మనం యూజ్ చేయొచ్చనమాట. మై లిటిల్ బ్రదర్ హాస్ బీన్ డ్రైవింగ్ మీ ఇన్‌సేన్ ఆల్ వీకెండ్. నా చిట్టి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అతను చాలా నన్ను విసిగిస్తున్నాడు, వెర్రెక్కిపిస్తున్నాడు అతని అల్లరితో అని చెప్పడానికి మై లిటిల్ బ్రదర్ హాస్ బీన్ డ్రైవింగ్ మీ ఇన్‌సేన్ ఆల్ వీకెండ్.
సో, అతను విసిగెత్తిస్తున్నాడు. సో, ఎవరైతే విసిగెత్తిస్తున్నారో మనం ఆ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయాలన్నమాట. హీ, షీ ఆర్ పేరు ఏదైనా మై బ్రదర్ లేకపోతే షీలా, రీనా ఇలా పేర్లను గూడా మనం చెప్పొచ్చు. సో, హాస్ బీన్ డ్రైవింగ్ మీ డ్రైవ్ తర్వాత ఆబ్జెక్ట్‌ని మీ, హిమ్ ఇలాగా. తర్వాత ఇన్‌సేన్, మ్యాడ్, క్రేజీ ఏదైనా యూజ్ చేయొచ్చు. మై లిటిల్ బ్రదర్ హాస్ బీన్ డ్రైవింగ్ మీ ఇన్‌సేన్ ఆల్ వీకెండ్. ఈ వీకెండ్ మొత్తం నన్ను పిచ్చెక్కిస్తున్నాడు అని చెప్పడానికి ఇలా మనం యూజ్ చేసి చెప్పొచ్చనమాట. ఇయర్స్ అలోన్ ఇన్ ద బంగ్లా హ్యాడ్ డ్రివెన్ హిమ్ మ్యాడ్. సో, బంగ్లాలో ఒంటరిగా ఉండటం వల్ల అతను ఒంటరితనంతో పిచ్చివాడైపోయాడు అని చెప్పడానికి యూజ్ చేస్తున్నామనమాట. ఇయర్స్ అలోన్ ఇన్ ద బంగ్లా. సో, హ్యాడ్ డ్రివెన్ హిమ్ మ్యాడ్ అంటే ఇక్కడ ఇయర్స్ అలోన్ ఇన్ ద బంగ్లా అనేది ఒక ఫ్రేజ్, ఒక నౌన్ ఫ్రేజ్ అంటే ఈ ఫ్రేజ్ మొత్తాన్ని మనం ఒక నౌన్‌గా తీసుకోవాలి. సో, ఇయర్స్ అలోన్ ఇన్ ద బంగ్లా అంటే అలా ఉండడం అనేది హ్యాడ్ డ్రివెన్ హిమ్ మ్యాడ్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో చెప్తున్నాం. హ్యాడ్ డ్రివెన్ హిమ్ మ్యాడ్. వాట్ హ్యాడ్ డ్రివెన్ హిమ్ మ్యాడ్ అంటే ఇయర్స్ అలోన్ ఇన్ ద బంగ్లా అనే ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో అతన్ని పిచ్చివాడిని చేసింది అని చెప్పడానికి ఇలా మనం చెప్తున్నామనమాట. స్టాప్ మేకింగ్ దట్ నాయిస్. స్టాప్ మేకింగ్ దట్ నాయిస్. ఇట్ ఈస్ డ్రైవింగ్ మీ మ్యాడ్. ఆ సౌండ్ చేయడం ఆపేయి. నాకు పిచ్చెక్కిపోతుంది. ఆ సౌండ్ ఏదైతే ఉందో నన్ను పిచ్చెక్కిస్తోంది. ఇట్స్ డ్రైవింగ్ మీ మ్యాడ్ ఆర్ ఇన్‌సేన్, క్రేజీ ఏదైనా చెప్పొచ్చు. సో, ఇట్ డ్రైవ్స్ మీ క్రేజీ సీయింగ్ యూ జస్ట్ స్టేరింగ్ అట్ యువర్ ఫోన్ ఆల్ డే. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, నువ్వు ఎప్పుడూ అలా ఫోన్ చూస్తూ ఉంటే నాకు పిచ్చెక్కుతుంది. అంటే అలా నువ్వు చూస్తూ ఉండడం చూసి నాకు పిచ్చెక్కుతుంది. ఇట్ డ్రైవ్స్ మీ క్రేజీ సీయింగ్ యూ. నిన్ను అలా ఉండడం చూసి సీయింగ్ యూ వాట్? హౌ? సీయింగ్ యూ హౌ? జస్ట్ స్టేరింగ్. స్టేరింగ్ అంటే అదే పనిగా తదేకంగా చూస్తూ ఉండడం. స్టేరింగ్ అట్ యువర్ ఫోన్. సో, ఎప్పుడు 24 గంటలు నువ్వు ఫోన్‌లో అలా చూస్తూ ఉంటే నిన్ను చూసి నాకు సీయింగ్ యూ ఇన్ థాట్ సిట్యుయేషన్ ఈస్ డ్రైవింగ్ మీ క్రేజీ ఆర్ మ్యాడ్. లేకపోతే ఇట్ డ్రైవ్స్ మీ క్రేజీ. జనరల్‌గా చెప్పాలంటే ఇట్ డ్రైవ్స్ మీ క్రేజీ సీయింగ్ యూ జస్ట్ స్టేరింగ్ అట్ యువర్ మొబైల్. సో, ఇలా మనం చెప్పొచ్చు. వుడ్ యూ స్టాప్ షౌటింగ్ యూ ఆర్ డ్రైవింగ్ మీ క్రేజీ. నువ్వు గట్టిగా అరవడం ఆపుతావా? ఇట్ ఈస్ జస్ట్ డ్రైవింగ్ మీ క్రేజీ. నాకు చిరాకు తెప్పిస్తుంది, పిచ్చివాడిని చేస్తుంది. సో, ఇలా మనం చెప్పొచ్చు. ఆల్ ద ప్రెషర్ ఫైనలీ డ్రోవ్ హిమ్ ఇన్ ది ఎండ్. డ్రోవ్ హిమ్ క్రేజీ ఇన్ ది ఎండ్. సో, ఆ ఒత్తిడి అంతా చివరికి అతన్ని పిచ్చివాడిని చేసింది. లేకపోతే అతనికి చిరాకు తెప్పించింది అని చెప్పడానికి యూ స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. నాతో వాదించడం మానేయి. ఇట్ డ్రైవ్స్ మీ క్రేజీ. ఆ వాదించడం అనేది ఏదైతే ఉందో నన్ను పిచ్చివాడిని చేస్తుంది. ఇట్ డ్రైవ్స్ మీ క్రేజీ. ఇట్ డ్రైవ్స్ మీ ఇన్‌సేన్. సో, ఇంకా మనం దీని బదులుగా వేరే ఫ్రేజ్‌ని గూడా ఉపయోగించొచ్చు. అదేంటంటే యూ ఆర్ గెట్టింగ్ ఆన్ మై నర్వ్స్. యూ ఆర్ గెట్టింగ్ ఆన్ మై నర్వ్స్ అన్నా కూడా తెగ కోపం వచ్చేలా చేయడం, చిరాకు తెప్పించడం ఇటువంటి మీనింగ్స్ వస్తాయన్నమాట. సో, స్టాప్ లాఫింగ్ లైక్ థాట్. యువర్ లాఫ్ ఈస్ స్టార్టింగ్ టు రియల్లీ గెట్ ఆన్ మై నర్వ్స్. నీ నవ్వు నాకు చిరాకు తెప్పించబోతుంది. అంటే స్టార్ట్ అవుతుంది కాబట్టి నువ్వు ఆపేయి. సో, యువర్ లవ్ లేకపోతే ఇట్స్ స్టార్టింగ్ టు రియల్లీ చాలా అని రియల్లీ గెట్ విజిల్స్ కాన్స్టెంట్. డ్రైవ్ మీ క్రేజీ. టు డ్రైవ్ సమ్‌వన్ క్రేజీ అన్న ఫ్రేజ్‌కి బదులుగా టు గెట్ ఆన్ సమ్‌వన్స్ నర్వ్స్ అన్న ఫ్రేజ్‌ని కూడా ఉపయోగించొచ్చు. సో, దీస్ ఫోన్ కాల్స్ ఆర్ డ్రైవింగ్ మీ క్రేజీ. దీస్ ఫోన్ కాల్స్ ఆర్ గెట్టింగ్ ఆన్ మై నర్వ్స్. ఈ ఫోన్ కాల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. హర్ కామెంట్స్ ఆర్ డ్రైవింగ్ మీ మ్యాడ్. ఇలా మనం రకరకాలుగా డ్రైవ్ మీ క్రేజీ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చనమాట. సో, మీరు కూడా మీకు చిరాకు తెప్పించే, వెర్రెక్కించే విషయాలేవైనా ఉంటే
డ్రైవ్ మీ క్రేజీ లేకపోతే టు డ్రైవ్ సమ్‌వన్ క్రేజీ అన్న ఎక్స్‌ప్రెషన్‌ని ఉపయోగించి ఓన్ ఎగ్జాంపుల్స్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.